ఒక గిరిజన మహిళ చనిపోయింది. ఎవరైనా చనిపోయినప్పుడు ఆళ్ళ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నటువంటి డబ్బులు ఆళ్ళు నామినీ ఎవరి పేరు సూచిస్తే, ఆ నామినీగా ఉన్నటువంటి వాళ్ళు తమ డాక్యుమెంట్స్ బ్యాంక్‌కి సమర్పించి చూసుకోవాలి. అయితే నేనే నామినీనని జెప్పి అమ్మాయి సోదరుడు బ్యాంక్‌కి జెప్తే వాళ్ళు నెలల తరబడి విసిగిస్తూ, "మీ అక్క చనిపోయిందని మాకేది ఆధారం" అని అడుగుతున్నారు. మామూలుగా డెత్ సర్టిఫికేట్ తీసుకొని, ఆ డెత్ సర్టిఫికేట్ అంటే చనిపోయినప్పుడు శ్మశానంలో ఒక సర్టిఫికేట్ ఇస్తారు పాతేటప్పుడు. దహనం అయితే దహనం సర్టిఫికేట్ ఇస్తారు. అది తీసుకెళ్ళి పంచాయతీలో గాని, మున్సిపాలిటీలో గాని, కార్పొరేషన్ గాని ఏదుంటే అది అక్కడ డెత్ సర్టిఫికేట్ తీసుకొని, అది బ్యాంక్‌కి సబ్మిట్ చేసి, అందులో ఉన్నటువంటి నామినీ మనమన్నటువంటి మన ఆధార్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ గిరిజనులకు సంబంధించి కొంత ఇంత ప్రొసీజర్ దగ్గర ఇబ్బందుంటది. దాంతో బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఒక గిరిజనుడు ఆహ్, తన కోపాన్ని ప్రదర్శించారు. తన సోదరి సమాధిని తవ్వి ఆమె అస్థిపంజరాన్ని తీసుకొచ్చి బ్యాంక్ అధికారుల ముందు ప్రదర్శించిన ఘటన ఒరిస్సాలో చోటు చేసుకుంది. తన అక్క ఖాతాలో సొమ్ముని విత్‌డ్రా చేసుకోవడానికి 3 నెలలుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్న నిబంధనలు పెట్టే సిబ్బంది పని పూర్తి చేయకపోవడంతో విసిగిపోయి అసాధారణ చర్యకు పాల్పడ్డాడు. ఖేంజర్ జిల్లా దియావలి గ్రామానికి చెందిన జీతూ ముండా 50 ఏళ్లు, గిరిజనుడి సోదరి కలరాం ముండాకు 56 ఏళ్లు అంటే అక్క. ఒరిస్సా గ్రామీణ బ్యాంక్‌కి చెందినటువంటి మాలిపోసి శాఖలో ఖాతా ఉంది. జనవరి 26న మరణించే సమయానికి ఆమె ఖాతాలో 20,000 క్యాష్ ఉంది. ఆ సొమ్మును విత్‌డ్రా చేసి ఇవ్వాలని జీతూ బ్యాంక్ సిబ్బందిని కోరాడు. ఖాతాదారు వస్తేనే సొమ్మును విత్‌డ్రా చేయడానికి వీలవుతుందని చెప్పారు. నా సోదరు మరణించిందని చెప్పిన బ్యాంక్ సిబ్బంది నా మాట వినలేదు. ఆమెను తీసుకొని వస్తే డబ్బిస్తామని చెప్తున్నారు. నాకేం చేయాలో పాలుపోక నా సోదరు అస్థిపంజరాన్ని తీసుకొచ్చి ఆమె మరణించిన విషయాన్ని రుజువు చేయాలనుకున్నట్టు జీతు చెప్పుకొచ్చారు. అతను చేసిన పనికి నిర్ఘాంతపోయిన బ్యాంక్ సిబ్బంది పోలీసులు సమాచారం ఇచ్చారు. డబ్బు విత్‌డ్రా చేసి అతనికి ఇవ్వడానికి సహకారం అందిస్తామని పోలీసులు చెప్పాక మళ్ళీ సమాధి చేశారు.